రావా కోర్టుకెక్కమంటావా? అబ్బే ఆయన మాటలకేం లేండి. మీ ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించి వివాహం జరిపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఎక్కడ పెళ్లి, ఇది ఎక్కడ ఖర్చు? మన ఊళ్ళో అయితే నలుగురు 4 పనులు అందుకొని చేసి పెడతారు. ఇక్కడ కదిలితే డబ్బు, మెదిలితే డబ్బు. అన్నం వండిన వాడికి డబ్బే, వడ్డించిన వాడికి డబ్బే. ఇంకా నయం, తిన్నవాడు కూడా డబ్బు అడిగిపోలేదు. ఈ ఖర్చు కంతకి డబ్బు ఎక్కడ తెచ్చారండి? ఎక్కడ తెచ్చాను? అంతా అప్పేగా, ఇక తీర్చాలి. ఇవిగా చూడు, బిల్లులు ఇసుక పాత్రలా వస్తుంది. ఆడపెళ్లి వారి ఇవ్వాల్సిన బిల్లులు కూడా మనకి పంపించారు. తెలియక పంపారేమోలేండి. తెలియకేం కాదు, అడిగాను. వియ్యంకుడు గారే పంపమని చెప్పారట. అదేమిటి, మన భారం చాలినట్టు ఆయన ఇచ్చుకునేవి కూడా మన్నెత్తిన వేస్తే ఎట్లాగండి? కర్మ, అంత కర్మ. కోడలు గదిలో ఉంది, వింటుందేమో. ఎవరు వస్తున్నట్టున్నారు? అరే క్యాజీ రామయ్య గారు, ఎన్నాళ్ళు తిప్పుతారండి? కాస్త కూస్త మొత్తం 7,000 కోటల నగల బిల్లు. ఇలా అప్పులు ఇస్తా కూర్చుంటే మేము దివాలా తీయాల్సిందే. ఇదిగోనండి కళ్యాణ మండపం బిల్లు 3,450. మర్యాదగా ఇస్తారో లేదో చేసుకురమ్మన్నారు. ఇది హోటల్ బిల్లు. జాన్ గారు ఉత్తర్వు ప్రకారం భోజనాలకి 2,630, రిసెప్షన్ కి 1,325, సర్వర్స్ కి 233, క్లీనర్స్ కి 158, వేసే 4,346 రూపాయలు. ఇదిగోండి బట్టల బిల్లు. పెళ్లి కుమార్తె వారు తీసుకున్న బట్టలు 2,700, మీరు తీసుకున్నవి 1,200, వెరసి 3,900. ఇంకొక రోజు కూడా గడువు ఇవ్వడానికి లేదని చెప్పమన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు, వచ్చేదారి అంతకంటే లేదు. అరే రామ్ రామ్ రామ్, ఎగ్గొడదామని అంత తీర్చే గతి లేనప్పుడు సిగ్గు లేక ఎందుకు తీసుకున్నావయ్యా? అప్పు పుట్టింది కదా అని పప్ప గడుపుంటే సరే. మరీ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా అని భరోసాగా ఇచ్చాం. అసలు మేము అప్పించింది నీ మొఖం చూసి కదయా. అంత నీకు ఇచ్చే గతి లేకపోతే నీ యజమాని ఏం చెబుతావు చూస్తాం. నడవండి నడవండి. బాబు బాబు, మీకు దండం పెడతాను. ఈ విషయం ఆయన దాకా తీసుకుని నా పరుగు తీకండి, నేనే ఇస్తాను. ఎప్పుడు ఇస్తా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం? నా పొలం రాసిస్తాను, తీసుకోండి. మాది బాకీ కింద పొలం రాసి ఇస్తాం. అవును, గతి లేనప్పుడు ఈ గత్యంతరం లేదు. మామూలు రోజుల్లో అయితే చెడమ్ముకున్న ఎకరం 7,000కు పైన చేసే మా పెద్ద చేను. అందులో మీ బాకీ కింద 3 ఎకరాలు కడతాను. అచ్చా, పొలం నాది పేరున రాయండి, మాలో మేము సర్దుబాటు చేసుకుంటాం. కానీ ఒక్క షరతు, ఆ దస్తావేజు నేను ఇక్కడే రాసి రిజిస్టర్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ పొలం స్వాధీనం చేసుకోండి. మీరు కూడా వచ్చి ఆ పొలం మాకు స్వాధీనం చేస్తే బాగా ఉంటుంది. లేదు లేదు, నా వల్ల కాదు. నేను మా ఊరు రాలేను. మీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు రాయించుకోండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అచ్చా అచ్చా, స్టాంపులు తెస్తాం. పదండి పదండి పదండి. అదేమిటండి, మీరు ఊరు వెళ్ళి మీ నాన్నమ్మ గారితో ఒక్క మాట చెప్పి చేస్తే బాగుంటుందిగా. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావే? ఇప్పటికే సగం తెచ్చి ఆ పొలం బాకీల కింద కట్టే ఆమె గుండెల్ని 2గా చీల్చాను. ఆమె నాకెంత చేసింది. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే తన చేతుల్లో పెంచింది. వంశం ఉద్ధరించి ఉద్ధారకుండని నా మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. నా కడుపున 4 కాయలు కాస్తే చూచి తన జన్మ తరించినంత సంపరంతో పొంగిపోయింది. ఆమె నన్నేం మళ్ళడిగిందా, మాన్యాలు అడిగిందా, కోట్లు సంపాదించి తన నెత్తిన కుమ్మరించమని ఏడ్చిందా? కుడుం చేతిలో పెడితే పండగనుకునే అల్ప సంతోషి కడుపుకు లేకపోయినా కనీసం పిల్లలైనా కళ్ళెదట ఉంటే వాళ్ళను చూచుకుంటూ తృప్తిగా 100 ఏళ్లు బతికేది. ఆఖరికి ఆమెకు అది కూడా లేకుండా చేశాను. ఇక్కడికి వచ్చి నేను చేసిన నిర్వాకం ఏమిటి? ఇదిగో బిడ్డలింత గొప్పవాళ్ళని చేశాను అని గర్వంగా చెప్పుకోనా? ఇంత సంపాదించాను అని సంతోషంతో మురిసిపోనా? అన్ని విధాల అసమర్థుణ్ణి, వ్యర్థుణ్ణి అయిపోయాను.
ఈ దిగుళ్ళన్నీ దిగమింగి ఆ భాగ్యరాశి పుట్టిన గడ్డ మీదే బుగ్గైపోవాలని రోజులు లెక్క పెట్టుకుంటూ జీవచ్ఛవల్లా బతుకుతుంది. ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి పోయి ఆమెకు నా పాపిష్టి ముఖం ఎలా చూపను సీత, ఎలా చూపను? ఇంత మగ పుట్టుక పుట్టి పెద్ద కొడుకు పెళ్లి ఖర్చులకు అయిన అప్పుల కింద పెద్దలు ఆర్జించిన ఆస్తి అమ్ముతున్నాను నానమ్మ అని నా నోటితో ఎలా చెప్పరు సీత, ఎలా చెప్పను? నా వల్ల కాదు సీత, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అయిపోయిందిరా మున్సబు, అయిపోయి ఎన్ని గతుకుల్లో పడ్డా ఎదురు లేకుండా సాగిన మీ రామమ్మ తరదు ఉంగిపోయిందిరా. నా ప్రాణానికి ప్రాణమే. అది 3 తరాలు నడిచాను. అప్పుడు అదొట్టి పూరం పోకు. ఆయన నేను కష్టపడి సాగు తెచ్చాం. ఈ చేత్తో గడ్డ విరిచి మెరక తీసి గట్లు వేశాం. మరేటికి ఎకరానికి పుట్లు పడిందిరా. ఆ చేను అడుగు పెట్టినప్పుడంతా ఆయనే గుర్తు. పసుపు కొమ్ము ఛాయదాన బల్లదనపు వయసుదాన, పసుపు కొమ్ము ఛాయదాన బల్లదనపు వయసుదాన, పచ్చల కమ్మల దాన బాజీ బంధుల దాన. ఓ సబ్బే గుబులు గుబులు గున్నాదేయాల, నీ చక్కిలి గింతలు పెట్టే జానతనం చూస్తుంటే గుబులు గుబులు గున్నాదేయాల. గట్టు మీద నువ్వు ఎగురుకుంటూ రావాలి, నే తూరు పోత పోస్తుంటే తోడుగా నువ్వు నిలవాలి. ఏటి గట్టు మీద నువ్వు ఎగురుకుంటూ రావాలి, తూరు పోత పోస్తుంటే తోడుగా నువ్వు నిలవాలి. నీ సద్ది మూట విప్పితే నువ్వు సరసన కూర్చోవాలి, ముద్ద ముద్దకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి. గుబులు గుబులు గున్నాది అలా, నీ చక్కిలి గింతలు పెట్టే జానతనం చూస్తుంటే గుబులు గుబులు గున్నాది అలా. ఎంతటి ఉబలాటమున్న వెనక ముందు చూడాలి,
నీ ఓరగంటి చూపులోనా కొంటెతనం కులుకుతుంటే ఉల్లి పొర కొత్త చీర ఒంటి మీద నిలవకుంటే నీ ఓరగంటి చూపులోనా కొంటెతనం కులుకుతుంటే ఉల్లి పొర కొత్త చీర ఒంటి మీద నిలవకుంటే పచ్చి పచ్చిగా ఏదో పిచ్చి రేగుతున్నది పగలు రేయనకుండా పురుగు దొలుస్తున్నది గుబులు గుబులుగున్నది ఇయాల గుబులు గుబులుగున్నదేయాల గుబులు గుబులుగున్నదేయాల ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.